యూట్యూబ్ మిత్రులకు నమస్కారం అన్న. ఈరోజు మీ ముందుకు ఒక మారుతి సుజుకి షిఫ్ట్ వీడీఐ కార్‌నైతే సేల్‌కైతే తెచ్చానన్న. బండొచ్చేసరికి సెమీ మోడిఫైడ్ వెహికల్ అన్న. చాలా మంచి కండిషన్‌లో అయితే ఉంది. అండ్ అతి తక్కువ ధరకైతే వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. బండి రిలేటెడ్ మొత్తం ఇన్ఫర్మేషన్ వీడియోలో అయితే కవర్ చేశాను. దయచేసి వీడియోని చివరి వరకైతే చూడండన్న. మీ దగ్గర ఏమైనా కార్స్ లేదా వెహికల్స్ సేల్‌కున్నట్లయితే ఇక్కడ కనబడుతున్న వాట్సాప్ నంబర్‌కు ఫోటోస్, డీటెయిల్స్ అయితే సెండ్ చేయండి అన్న. మనం సేల్ చేసి పెడతాము. మీ కార్‌ని అమ్మాలనుకున్నట్లయితే ఇక్కడ కనబడుతున్న వాట్సాప్ నంబర్‌కు ఫోటోలైతే పంపండి. దయచేసి ఎవరు కూడా నార్మల్ కాల్స్ అయితే చేయకండన్న. ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇదొచ్చేసరికి మారుతి సుజుకి షిఫ్ట్ వీడీఐ అన్న. షిఫ్ట్‌లో ఇది వీడీఐ అనే వేరియంట్. బండి వచ్చేసరికి గుడ్ కండిషన్‌లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. బండితో పాటు మనకు స్టార్ అలాయ్ వీల్స్ అయితే వస్తున్నాయన్న. ఒక ప్రీమియం లుక్ అయితే ఇస్తాయి కార్‌కొచ్చేసరికి. ఇక కార్ మోడల్ విషయానికొచ్చినట్లయితే 2013 వెహికల్ అన్న. ఇదొచ్చేసరికి 2013 మోడల్ వెహికల్. అండ్ కార్ యొక్క టైర్స్ కండిషన్ చూసుకున్నట్లయితే 45-50% లైఫ్ అయితే ఉందన్న. ఇంకా టైర్ల కండిషను సెకండ్ ఓనర్ వెహికల్ అన్న. ఇదొచ్చేసరికి టైంకి మంచి సర్వీసింగ్ చేపిచ్చి, మంచి మెయింటెనెన్స్ అయితే చేశామని ఓనర్ అయితే చెప్తున్నాడు. ఒక వెల్ మెయింటైన్డ్ వెహికల్ అయితే అనొచ్చన్న. ఇక ఇంటీరియర్ విషయానికొచ్చినట్లయితే ప్రీమియం ఇంటీరియర్ అయితే ఉందన్న. హెవీ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంది. అండ్ ఏసీ వర్కింగ్ కండిషన్‌లో అయితే ఉంది. అండ్ అదే కాకుండా టచ్ స్క్రీన్ అయితే ఫిట్టింగ్ చేపిచ్చానని ఓనర్ చెప్తున్నాడు. న్యూ టచ్ స్క్రీన్ అయితే ఉందన్న. ఓవరాల్‌గా బండి చాలా మంచి కండిషన్‌లో అయితే ఉంది. అవుట్‌లుక్ పరంగా కూడా చాలా మంచి కండిషన్‌లో అయితే ఉందన్న. ఇదొచ్చేసరికి వైట్ కలర్ కార్ అన్న. కార్‌కి ఎలాంటి డెంట్లు గాని, డ్యామేజ్‌లు గాని లేవు. క్లియర్‌గా ఉంది. అండ్ ఇంజిన్ విషయానికొచ్చినట్లయితే పర్ఫెక్ట్ కండిషన్‌లో అయితే ఉందని ఓనర్ చెప్తున్నాడన్న. ఇది కార్ రిలేటెడ్ ఓవరాల్ ఇన్ఫర్మేషను. ఇక కార్ యొక్క పేపర్స్ అండ్ డాక్యుమెంట్స్ విషయానికొచ్చినట్లయితే అన్నీ అవైలబుల్‌గా ఉండి, అన్నీ క్లియర్‌గా ఉన్నాయని ఓనర్ చెప్తున్నాడన్న. మీకు అన్ని పేపర్స్ ఓనర్ అయితే హ్యాండ్ ఓవర్ అయితే చేస్తాడు. పేపర్స్ విషయంలో ఎలాంటి ఇబ్బంది అయితే రాదు. ఇక బండి యొక్క ప్రైజు అండ్ లొకేషన్ తెలుసుకునే ముందు దయచేసి ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి అన్న. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు. అండ్ ఛానల్‌ని కొత్తగా చూస్తున్నామంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. మన ఛానల్‌లో బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి కండిషన్‌లో అయితే వెహికల్స్ అయితే తేవడానికైతే ప్రయత్నిస్తున్నాను. ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే అవసరం అన్న. మీకు మంచి వెహికల్ బడ్జెట్‌లో కావాలనుకుంటే ఒక్కసారి ఛానల్‌ని అయితే చెక్అవుట్ చేయండి అన్న. మన ఛానల్‌లో ఉన్నాయి. అండ్ ముందు ముందు కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ వెహికల్స్ అయితే రాబోతున్నాయి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని అయితే పెట్టుకోండి అన్న. ఇక ఈ కారు ధర వచ్చేసరికి ఓనరు 2,30,000 చెప్తుండన్న. మాట్లాడుకున్నట్లయితే ధర తగ్గించే అవకాశం అయితే ఉంది. ప్రైస్ 2,30,000 చెప్తుండు. ప్రైస్ స్లైట్‌లీ నెగోషియేటబుల్ అన్న. లొకేషన్ వచ్చేసరికి ఖమ్మంలో అయితే ఉంది. తెలంగాణ స్టేట్‌లో ఖమ్మం ఏరియాలో అయితే ఉందన్న. తెలంగాణ స్టేట్. మీకు నెక్స్ట్ ఏ డిస్ట్రిక్ట్‌లో బండ్లు కావాలో కింద కామెంట్ చేయండి అన్న. చాలామంది మీ డిస్ట్రిక్ట్ పేరు కామెంట్ చేస్తున్నారు కానీ మీకు ఏ కార్ కావాలో అది కామెంట్ చేయడం లేదు. మీకు కావాల్సిన కారు పేరు కూడా కింద కామెంట్ అయితే చేసేయండి. నేనైతే అవే తేవడానికైతే ప్రయత్నిస్తాను. ఇక ఈ బండి ఎవరైతే తీసుకోవాలనుకుంటారో ఓనర్ నంబర్ కింద కామెంట్ బాక్స్‌లో ఉంటదన్న. మీరు ఓనర్‌తోని కాంటాక్ట్ అయ్యి బండి అయితే తీసుకోవచ్చు. మన ఛానల్‌లో ఎలాంటి కమిషన్ గాని, మీడియేటర్స్ డీలర్‌షిప్ గాని ఉండదన్న. అందుకే బడ్జెట్ ఫ్రెండ్లీలో వెహికల్స్ అయితే వస్తాయి. డైరెక్ట్ ఓనర్ టు కస్టమర్ డీలింగ్ అయితే ఉంటది. ఒకవేళ బండి అమ్ముడుపోయినట్లయితే కామెంట్ బాక్స్‌లో నుంచి ఓనర్ నంబర్ అయితే తీసేస్తాను. చాలా తొందరగా వెహికల్స్ అయితే సోల్డ్ అవుట్ అయితే అవుతున్నాయన్న. సో, దయచేసి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. అండ్ ఇదే అన్నయ్య వాటి వీడియో. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్‌ని కొత్తగా చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి అన్న. ఇంకొక మంచి వెహికల్‌తో నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. జై హింద్.